రమ్య గారు, మనం గర్భ సంస్కార్ స్టార్ట్ చేసిన తర్వాత ఎంత మంచి రెస్పాన్స్ వచ్చింది అని చెప్పి అనుకున్నాం కదా. అయితే మన వీడియోస్ కింద కొంతమంది పేరెంట్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఈ వీడియోస్ చూసిన వాళ్ళు కొన్ని కమెంట్స్ పెట్టారు. నేను అవి మీకు చదివి వినిపిస్తాను, దానికి రిప్లై మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మన వ్యూవర్స్ కోసం. రైట్? ఈజ్ ఇట్ టూ లేట్ టు స్టార్ట్ గర్భ సంస్కార్ ఇఫ్ ఐఎమ్ ఆల్రెడీ 3 months ప్రెగ్నెంట్? నో, ఇట్స్ నాట్ టూ లేట్. మీరు వెంటనే స్టార్ట్ చేసుకోవచ్చు. What if I crave junk food? Does it harm the baby emotionally? అకేషనల్గా జంక్ ఫుడ్ తీసుకోవటం, లైక్ మంత్లీ వన్స్ అలా ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు సరదాగా, అది రెగ్యులర్గా అవ్వకుండా చూసుకుంటే సరిపోతుంది. Is this scientifically proven or only traditional belief? ఏది మనం ఏదైతే గర్భ సంస్కార్ స్టార్ట్ చేసామో అది. సో ఇట్స్ సైంటిఫికల్లీ ప్రూవెన్ అండి. ఎందుకు చెప్తున్నాను అంటే, రైట్ నౌ ఈవెన్ డాక్టర్స్ ఆర్ టెల్లింగ్ యూ ఎమోషనల్ స్ట్రెస్ పెట్టుకోకండి, బేబీకి పాస్ అవుతుంది, అబ్నార్మాలిటీస్ స్ట్రెస్ వల్ల క్రియేట్ అవుతుంది, అలాగే బేబీతో బాండింగ్ ఏర్పరచుకోండి, మీ వాయిస్ వింటుంది బేబీ అని డాక్టర్సే చెప్తున్నారు. సో ఇట్స్ సైంటిఫికల్లీ కంప్లీట్లీ ప్రూవెన్. కెన్ వర్కింగ్ ఉమెన్ ప్రాక్టీస్ గర్భ సంస్కార్ అని అనేసి అడుగుతున్నారు. అబ్సల్యూట్లీ అండి. వర్కింగ్ ఉమెన్కి స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. గర్భ సంస్కార్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీ వర్క్ స్ట్రెస్ ఏది కూడా బేబీకి వెళ్లకుండా మీరు ఆపగలుగుతారు. ఎట్ వాట్ స్టేజ్ షుడ్ వి స్టార్ట్ లెర్నింగ్ గర్భ సంస్కార్? ఇనీషియల్లీ చెప్పాలి అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఓకే, ప్రీ కన్సెప్షన్ నుంచి స్టార్ట్ చేసుకోండి మీకు ఛాన్స్ ఉంది అంటే. లేదు ఐఎమ్ ఆల్రెడీ ప్రెగ్నెంట్ అంటే మీరు ఏ మంత్లో ఉన్నా, ఏ డేలో ఉన్నా, ఏ వీక్లో ఉన్నా స్టార్ట్ ఇమీడియట్లీ. డూ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ నీడ్ టు పార్టిసిపేట్ ఆర్ ఈజ్ ఇట్ ఓన్లీ ఫర్ ద మదర్? ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ద మదర్, ఇట్స్ ఫర్ బోత్. కానీ ఒకవేళ మేల్ ఆర్ హస్బెండ్ అనేవాడు ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళకి ఇట్స్ ఓకే, ఉమెన్ కెన్ ట్యాకిల్ ఎవ్రీథింగ్. వాట్ కైండ్ ఆఫ్ రిజల్ట్స్ కెన్ వి రియలిస్టికల్లీ ఎక్స్పెక్ట్? ఎమోషనల్గా స్ట్రెంథనింగ్ ఉంటుంది బేబీలో. చాలా కామ్ బేబీస్ ఉంటారు, మీరు చెప్పిన మాట వింటారు, మీరు ఏ విధంగా అనుకున్నారో అదే విధంగా బిడ్డకి జన్మనివ్వగలుగుతారు. హౌ ఇస్ దిస్ డిఫరెంట్ ఫ్రమ్ డాక్టర్స్ అడ్వైజెస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ? ఎలా డిఫరెన్స్ అంటే, డాక్టర్స్ మీకు మెడికల్గా చెప్తారు, స్కాన్స్ పరంగా లోపల ఏముంది ఏంటని చెప్తారు. బట్ మెంటల్ ఎబిలిటీస్ ఇట్స్ నాట్ గివెన్ బై స్కాన్స్ ఆర్ మెడిసిన్స్, ఇట్ వాజ్ గివెన్ బై యూ. మీ ఎమోషనల్ స్టేటే బేబీ యొక్క ఎమోషనల్ స్ట్రెంగ్త్ అవుతుంది. సో కాబట్టి మెడిసిన్స్తో ఏదైతే ఉందో దాన్ని ఈ ఎమోషనల్ స్టేట్తో అసలు కంపారిజ్ చేయకూడదు. ఈజ్ ఇట్ రియలీ పాసిబుల్ దట్ మై థాట్స్ ఇన్ఫ్లుయెన్స్ ద బేబీ? ఎస్, అబ్సల్యూట్లీ, ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇది సైంటిఫికల్గానే కాదు, ప్రతి చోట కూడా చాలామంది మదర్స్ ఏమని చెప్తారంటే, నా వాయిస్ వినంగానే రీసెంట్గా లైక్ 2 days బిఫోర్ ఐ కమ్ హియర్ ఒక మదర్ నాకు ఒక వీడియో పంపించారు. నా సెషన్ ఏదైతే రికార్డెడ్ సెషన్ వింటున్నంతసేపు లోపల బేబీ కదులుతూనే ఉంది. ఆ మూమెంట్స్ నాకు చూపించారు. మ్యామ్, మీ వాయిస్కి బేబీ నాకు పొద్దు నుంచి మూమెంట్స్ లేవు, నాకు ఇదే ఐడియా వచ్చింది మీ వాయిస్ వింటే కదులుతుందని. సో అందుకని నేను అది ప్లే చేసిన వెంటనే ఇదిగోండి మూమెంట్స్ వస్తున్నాయి అని చెప్పి వీడియో పంపించారు. సో మన థాట్సే కాదు, మన మాటలు ప్రతిదీ వింటారు బేబీ. I feel stressed and anxious sometimes. Can గర్భ సంస్కార్ help in that? ఎస్, ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే కామింగ్ టెక్నిక్స్ గర్భ సంస్కార్లో మనం ఫాలో అవుతాం, లైక్ మెడిటేషన్స్, యోగా, ఇవన్నీ మదర్ యొక్క ఎమోషనల్ స్టేట్ని కామ్ చేస్తుంది, చాలా పీస్ఫుల్గా ఉండేలా చేస్తుంది. My family environment is not always peaceful. What should I do? See, when the family environment is not peaceful, ఫస్ట్ మిమ్మల్ని మీరు పీస్ఫుల్ చేసుకోండి. ఎందుకంటే మీ ఎన్విరాన్మెంట్ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, కానీ మీ గర్భాశయంలో మీరు క్రియేట్ చేసే ఎన్విరాన్మెంట్ మీ బిడ్డని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఫ్యామిలీ ఓకే ఫైన్, ఇఫ్ దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్, అట్లీస్ట్ యూ అండర్స్టాండ్ అబౌట్ యువర్ ఎన్విరాన్మెంట్. సో ఫస్ట్ మీ కామ్నెస్ని మీరు ఫోకస్ చేయండి. ఎట్లా ఉన్నా సరే మీ రూమ్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మీకు హౌస్లో ఎన్విరాన్మెంట్ లేకపోయినా మీ రూమ్లో కూర్చొని 10-15 minutes డైలీ కామ్నెస్ని ప్రాక్టీస్ చేయడంలో మీకు ఉపయోగపడుతుంది. My husband doesn't believe in గర్భ సంస్కార్ and is not supporting me. How should I handle this? ఎవరు ఏ ప్రూఫ్ లేకుండా నమ్మరు, ముఖ్యంగా మగవాళ్ళు అస్సలు నమ్మరు. అలాగే మగవాళ్ళు ఏమైనా ఆలోచిస్తారంటే, కొన్నిసార్లు ఫినాన్షియల్గా చూడాలి కదా వీటన్నిటికీ అనేలాగా ఆలోచిస్తారు. సో అలాంటి టైంలో మీరు స్ట్రెస్ తీసుకొని నేను ప్రాక్టీస్ చేయలేకపోతున్నాను అని బాధపడే బదులు, నీకు తెలిసినవి ఆన్లైన్లో మీరు చూసినవి ప్రాక్టీసెస్ ఇంట్లో చేసుకోండి. My job is quite stressful and I cannot avoid it. Will this have any impact on my baby and how గర్భ సంస్కార్ help this? ఎస్, మీరు
ఫేస్ చేసే ప్రతి స్ట్రెస్ కూడా మీ బేబీకి వెళ్తుంది. ఎందుకంటే స్ట్రెస్ ఫీల్ అయిన ప్రతిసారి కార్టిసోల్ అలాగే అడ్రినల్ లాంటి స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ చేస్తారు. ఇవి డైరెక్ట్గా ప్లసెంటా ద్వారా మీ బేబీకి రీచ్ అవుతాయి. సో గర్భ సంస్కార్ ప్రాక్టీస్ చేయటం వల్ల ఈ స్ట్రెస్ హార్మోన్స్ ఏవి బేబీకి రీచ్ అవ్వకుండా, అలాగే ఒకవేళ రీచ్ అయిన వాటిని కామ్నెస్తో రీప్లేస్ చేయడానికి గర్భ సంస్కార్ ఉపయోగపడుతుంది. రైట్. అండ్ లాస్ట్ క్వశ్చన్, హౌ మచ్ టైమ్ షుడ్ వి డెడికేట్ టు దిస్ ఎవ్రీ డే? ఇంత టైం అని చెప్పను, బట్ మీరు చేసే సింపుల్ ప్రాక్టీస్ కూడా ఇంపాక్ట్ఫుల్గా ఉండాలి. సో 10 minutes మీరు మెడిటేషన్లో కూర్చున్నారంటే మెడిటేషన్లోనే ఉండాలి. ఆ టైంలో వేరే ఫోన్ చూసుకుంటూను ఆ 10 minutes వేరే విధంగా గడపొద్దు. ఆ 10 minutes కూడా బేబీ మైండ్ పైన చాలా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. సో ఐడియల్లీ 20-30 minutes ఎవ్రీడే ఈజ్ బెస్ట్. రైట్. థ్యాంక్ యూ రమ్య గారు. మనం వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కమెంట్ రూపంలో అడిగితే దాన్ని కూడా అడ్రస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్ చూసారు కదా, గర్భ సంస్కార్ అనే ఒక అద్భుతమైన సిరీస్ని స్టార్ట్ చేశాం. లైక్ అసలు ఏంటి ఈ గర్భ సంస్కారం అని చెప్పడంతో పాటు ఈ కమెంట్స్ కూడా, మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఉన్నట్టయితే డెఫినెట్గా కమెంట్ చేయండి. అండ్ అలాగే ఇది ఎవరో ఒకరు ప్లాన్ చేసుకుంటున్న పేరెంట్స్కి అయితే డెఫినెట్గా ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళ వరకు రీచ్ అయ్యేలాగా వాళ్ళ క్షేమం కోసం ఈ వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు. థ్యాంక్ యూ.